ఏమండోయ్, గురువంటే గుండ్రాయి కాదు, గుదిబండ అంతకన్నా కాదు. చీకటి నుండి వెలుగు వైపు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే నిత్య సత్యమే గురువు. అది మనిషి కావచ్చు, మనీషి కావచ్చు. నిజమే కదండి. ఇకపోతే 2024-25 విద్యా సంవత్సరానికి గాను సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. అందులో భాగంగా నా తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్ ఎల్లుండి గురువారం రోజు ఉందండి. మరి 2 రోజుల్లో నా 10th క్లాస్ స్టూడెంట్స్ నాకు దూరం అయిపోతున్నారు కాబట్టి వారందరికీ ఈరోజు నేను స్వీట్స్ పంచిపెట్టడం జరిగిందండి. అంతేకాకుండా వారిపైన నేను ఒక కవిత కూడా రాశాను. 1992లో నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి అడుగుపెట్టానండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది 10th క్లాస్ స్టూడెంట్స్ మరి మా చేతుల మీదుగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వారందరికీ ఈ కవితను నేను అంకితం ఇస్తున్నానండి. ఏవండోయ్, నా 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం కవిత మాత్రమే కాదండి, ఈ వీడియోలో ఒక మంచి కథ కూడా చెప్పేస్తాను. ముందుగా నేను రాసిన కవిత వినేయండి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, నా మానస పుత్రిక పుత్రులారా. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, నా మానస పుత్రిక పుత్రులారా. పరుగులెత్తిన బాల్యపు బడికి సెలవంటూ చేయి చేయి కలిపి ఆడుకున్న చిన్ననాటి స్నేహితులకు స్నేహాలకు సెలవంటూ అజమాయిషీలతో గదమాయింపులతో బుజ్జగింపులతో విద్య గరిపిన గురువులకు సెలవంటూ గుడిలాంటి బడి దాటి బయటకు వెళ్ళే మిమ్ముల చూస్తుంటే గుడిలాంటి బడి దాటి బయటకు వెళ్ళే మిమ్ముల చూస్తూ ఉంటే రెక్కలొచ్చి ఎగిరే గువ్వలు గుర్తుకొస్తున్నాయి. వసంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళే కోయిలలు గుర్తుకొస్తున్నాయి. బంధనాన్ని తెంచుకొని బయటపడ్డ భ్రమరాలు గుర్తుకొస్తున్నాయి. ఆశల ఆకాశాన్ని అందుకోవాలని ఎగిరే అంబుధి అలలు గుర్తుకొస్తున్నాయి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, నా మానస పుత్రిక పుత్రులారా. వానకారు వేళలో కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్ళినట్లుగా ఇలాగే ఇలాగే ప్రతి వత్సరం మమ్మల్ని వదిలి వెళుతూ ఉంటారు. మీ జీవన పయనంలో చదువులెన్నో చదివి ఎన్నిటినో శోధించి మరెన్నిటినో సాధించి వామనుడు వాసుదేవుడైనట్లు మర్రి విత్తు మహావృక్షమైనట్లు వామనుడు వాసుదేవుడైనట్లు మర్రి విత్తు మహావృక్షమైనట్లు ఎదిగి ఎదిగి ఎక్కడో ఎప్పుడో ఎన్నడో కలుస్తూ ఉంటారు. బంగారు భరిణలో దాచుకున్న బాల్యపు స్మృతి పరిమళాలను ఆస్వాదిస్తూ జ్ఞాపకాల పుటలు తిరగేసి చూసుకుంటూ ఆ నీడలలో సేదతీరుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి మీ మది మధుర స్మృతులలో తళుక్కున నేను మెరుస్తానని చటుక్కున నేను గుర్తుకొస్తానని నాకో చిరు ఆశ. ఎందుకంటే మీ అమ్మ భాషను బోధించిన టీచర్ అమ్మను కదా నేను. ఎందుకంటే మీ అమ్మ భాషను బోధించిన టీచర్ అమ్మను కదా నేను. ఏది ఏమైనా నీవు అభివృద్ధి చెందు, నీ దేశాన్ని అభివృద్ధి చెయ్యి అన్న కలాం మాట మీ బాటగా చేసుకొని ముందు తరాల వారికి మీరు ఆదర్శప్రాయంగా మారాలని, మహోన్నత వ్యక్తులుగా శక్తులుగా ఎదగాలని, ఆ ఎదుగుదలే మీరు మాకు అందించే అసలైన గురుదక్షిణ అని తెలియజేస్తూ ఆ గురుదక్షిణకై ఆశగా ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వీడ్కోలు పలుకుతున్నాను. ఇదండి కవిత. 1992లో నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చానండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కవితని నేను అంకితం ఇస్తున్నానండి. మరి మీరందరూ కూడా తెలుగు ఎగ్జామ్ చాలా బాగా రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్. ఇకపోతే ఒక మంచి కథ చెప్తానండి పిల్లల కోసం. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో గౌతమ బుద్ధుడు
ఒక నదిలో స్నానం చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఆ దారి వెంబడి ఒక బాటసారి వచ్చి ఆయన్ని చూసి, స్వామి, ప్రస్తుతం మీరు మీ శిష్యులతో ఏమి సాధన చేయిస్తున్నారు, వారికి ఏమి నేర్పిస్తున్నారు అని అడుగుతాడు. వెంటనే గౌతమ బుద్ధుడు, నాయనా, నా శిష్యులకు నేను తినడం, నడవడం, కూర్చోవడం, ఈ 3 కూడా సాధన చేస్తున్నాం మేము. వీటిని నా శిష్యులతో నేను సాధన చేయిస్తున్నాను అని చెప్తాడు. దాంతో ఆ ఆసామి చాలా ఆశ్చర్యపోతాడు. అదేంటి స్వామి, నిత్యం ప్రతి మనిషి చేసే వాటిని సాధన అని ఎలా చెప్తారు మీరు? అవి అందరికీ వచ్చినవే కదా, ఇక మీరు సాధన చేయించేదేంటి అని అడుగుతాడు. దాంతో బుద్ధుడు, నాయనా, తినడాన్ని కాదు మేము సాధన చేసేది, తిండి మీద ఎరుకను సాధన చేస్తున్నాం అని చెప్తాడు. ఇది చాలా చిన్న విషయంగా నీకు అనిపించవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి అన్నాన్ని మనం ఎంత పవిత్రంగా భావించాలి అంటే, రాముడి కోసం శబరి ప్రతి పండుని కూడా ఎంత శ్రద్ధగా ఎంపిక చేసిందో, ఇంకా ప్రజాపతి ప్రసాదించినటువంటి పాయస పాత్రను అందుకున్నటువంటి దశరథ మహారాజు ఎంత భక్తి శ్రద్ధలతోటి, ఎంత తపనగా, ఆతృతగా చేతుల్లోకి తీసుకున్నాడో, అంత భక్తి శ్రద్ధలతోటి పవిత్రమైన ప్రసాదంగా భావించి ఆ విధంగా ఆహారాన్ని మనం తినాలి. అప్పుడు ఆ మెతుకు అమృతంతో సమానం అవుతుంది. అప్పుడే అది మన ఒంటికి పడుతుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము అని చెప్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే మనం ఆహారాన్ని ప్రసాదంగా భావించి మనం తీసుకోవడం మొదలు పెడతామో, అప్పటి నుంచి అందరిలోనూ నైతిక విలువలు పెంపొందుతాయి. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అంటే ఆహారం కోసం మనం చేసేటటువంటి పనిలో నిజాయితీ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, ఇంకా ఎలాంటి అవినీతి, అధర్మం అనేవి ఉండవు. కాబట్టి ఆహారాన్ని పవిత్రంగా భావించి తినడం సాధన చేస్తున్నాం మేము అని గౌతమ బుద్ధుడు చెప్తాడనమాట. అప్పుడు బాటసారి గౌతమ బుద్ధుడిని, మరి కూర్చోవడం ఎలా సాధన చేయిస్తున్నారు స్వామి అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు, నాయన, కూర్చోవడం అంటే ఒక పని మీద మనసు లగ్నం చేయడం, ఏకాగ్రతతో ఉండడం, అది సాధన చేయిస్తున్నాను. ఎందుకంటే ఒక రోగి ప్రాణాలని కాపాడడానికి ఒక వైద్యుడు ఎంత శ్రద్ధతోటి, ఎంత ఏకాగ్రతతోటి మరి శస్త్రచికిత్స చేస్తాడో, ప్రతి మనిషి కూడా ఏ పని చేసినా సరే అంతటి ఏకాగ్రత ఉండాలి, అంతటి శ్రద్ధాసక్తులు ఉండాలి. అప్పుడే ఆ పని విజయం అవుతుంది. కాబట్టి నేను ఒక పని మీద మనసు పెట్టి కూర్చోవడం నేను నేర్పిస్తున్నాను, అది సాధన చేయిస్తున్నాను నా శిష్యులతోటి అని చెప్తాడనమాట. దాంతో బాటసారి, మరి నడవడం ఏంటి స్వామి, దీన్ని ఏ విధంగా నేర్పిస్తున్నారు, ఏ విధంగా సాధన చేయిస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం, మంచి, చెడు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టం వచ్చినప్పుడు దుఃఖించడం కాకుండా ప్రతి సమస్యతోటి కలిసి నడవడం నేను నేర్పిస్తున్నాను. ఎందుకంటే సమస్యలు లేని జీవితం అంటూ ఏది ఉండదు. వాటిని దాటుకుని మనం ముందుకి వెళ్ళలేం. మన నీడలాగే అవి ఎప్పుడూ ప్రతి మనిషి వెంట ఉంటాయి. కాబట్టి ప్రతి సమస్యతోటి, ప్రతి కష్టంతో కలిసి నడవడం ఎలాగో, వాటిని అధిగమించడం ఎలాగో నేను నా శిష్యులకు నేర్పిస్తున్నాను, దాన్ని నేను సాధన చేయిస్తున్నాను అని చెప్తాడనమాట. మరి చూశారు కదండి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయాలు. ఇవి ప్రతి ఒక్కరూ ఫాలో అయితే గనక వారి జీవితం విజయవంతం అవుతుందండి. ముఖ్యంగా స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆహారం విలువ తెలుసుకోవాలి. మరి వారు సంపాదించేటటువంటి సంపాదనలో అవినీతి, అధర్మం లేకుండా ఉండాలి అంటే ఆహారం విలువ తెలుసుకోవాలండి. అదేవిధంగా ఏ పనిలో విజయం సాధించాలన్నా ఏకాగ్రత అనేది చాలా అవసరం అన్నమాట. అంతేకాకుండా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా కష్ట సుఖాలని సమానంగా స్వీకరించడం అనేది విద్యార్థులు నేర్చుకోవాలి అనేది ఈ కథలోని నీతి అన్నమాట.
మరి విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి నా స్టూడెంట్స్ అందరూ కూడా వీటిని గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఈ విషయాల్ని ఫాలో అవ్వాలని, వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, వారి గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.